హాయ్ అండి, అందరికీ నమస్తే. రూత్లెస్ హస్బెండ్ పార్ట్ 33. సాన్విక నిజంగానే వెళ్ళిపోతుందా? విక్రమ్ గదిలోకి అడుగు పెట్టగానే సాన్విక ఒక్కసారిగా పరిగెత్తుకుని వెళ్లి తలుపు మూసి గడియ పెట్టేసింది. విక్రమ్ ఏదో చెప్పబోయే లోపే ఆమె కోపంతో అతని వైపుకు దూసుకొచ్చింది. అనుకునే చర్యతో విక్రమ్ తడబడుతూ మంచంపై పడిపోయాడు. అతనికి ఏం జరుగుతుందో కూడా ఏమీ అర్థం కాక పెద్ద పెద్ద కళ్ళతో సాన్విక వైపుకు చూస్తూ ఉండిపోయాడు. ఇంత కోపం ఎందుకు వచ్చింది ఈ పిచ్చి భార్యకు అని మనసులోనే అనుకున్నాడు. సాన్విక కోపంతో ఊగిపోతుంది. ముఖమంతా కోపంతో ఎర్రబడిపోయింది. కొద్దిసేపు అటు ఇటు చూసి ఊపిరి పీల్చుకుని విక్రమ్ని పట్టుకుని గట్టిగా అడిగింది. మీరు మీరు నన్ను ఎందుకు ఇలా గీతలు గీశారు? విక్రమ్ ఏమీ పట్టనట్టుగా పెదవి విరిచి సమాధానం ఇచ్చాడు. ఏంటి, నేనేం చేశాను? సాన్విక, నువ్వేమంటున్నావు? నాలాంటి అమాయకుడు మంచివాడు ఇలాంటి పని చేస్తాడా? సాన్విక మనసులో విక్రమ్ ను గట్టిగానే తిట్టుకుంది. కానీ బయటకు మాత్రం ఆమె కోపం మాత్రమే కనిపించింది. విక్రమ్ మాత్రం ఆమె కోపంగా ఉన్న ముఖాన్ని చూస్తూ చిలిపిగా అన్నాడు. చూడ్డానికి చిన్నగా ముద్దుగా ఉండే కుందేలులా ఉంటావు, కానీ నీ కోపం మాత్రం పెద్ద ఏనుగంతుంది అనిపిస్తుంది అంటే సాన్విక వెంటనే ముక్కు ఎగరేస్తూ అడిగింది. ఏమన్నారు? నేను ఏనుగు లాంటిదన్నా? విక్రమ్ వెంటనే మరోవైపుకు ముఖం తిప్పుకుని అమాయకంగా అన్నాడు. నేను అలా అన్నానా? నాకైతే గుర్తుకే లేదు. సాన్వికకు మరింత చిరాకొచ్చింది. తన నోటితో తానే చెప్పింది. ఇప్పుడు వినలేదంటున్నాడు అని మనసులోనే అనుకుంది. అసలు తప్పు చేసేది ఇతను, కానీ ఇబ్బంది పడేది మాత్రం నేనే అని అనుకుంటూ విక్రమ్ దగ్గర నుంచి దూరంగా జరగడానికి ప్రయత్నించింది. అప్పుడే విక్రమ్ ఆమె చేతిని పట్టుకుని ఆపాడు. సాన్విక మళ్ళీ అతని వైపుకు చూసింది. విక్రమ్ కళ్ళల్లో కనిపించిన ఆ చిలిపిదనం చూసి ఆమెకు మరింత కోపం వచ్చింది. అతని ప్రవర్తనలోని మార్పు మాత్రం ఆమెను ఆలోచనలో పడేసింది. విక్రమ్ తన చుట్టూ చేయవేసి దగ్గరికి తీసుకున్నాడు. సాన్వికకు ఒక్కసారిగా ఒళ్ళంతా వణికిపోయింది. విక్రమ్ లోతైన చూపుల్లోకి చూస్తూ ఉండగానే ఆమె మనసులో ఏదో తెలియని భావన అయితే అలుముకుంది. అతని పెదవులపై మాత్రం ఒక నవ్వు మెరిసింది. సాన్విక అతని వైపుకు మై మరిచినట్టుగా చూస్తూ ఉండిపోయింది. ఇద్దరి మధ్య ఉన్న ఆ నిశ్శబ్దాన్ని చివరికి సాన్వికయే భంగం చేసింది. మీరు ఎందుకు పదే పదే ఇలా చేస్తున్నారు? ఏ భావంతో? కేవలం ఆకర్షణతోనా? ఆమె మాటలు వినగానే విక్రమ్ కళ్ళల్లోని చిరునవ్వు మాయమైంది. అతను మౌనంగా ముఖం పక్కకు తిప్పుకున్నాడు. విక్రమ్ అలా మౌనంగా ఉండటంతో సాన్విక మనసు మరింత బాధపడింది. ఆమె బాధతో కూడిన వెటకారమైన చిరునవ్వుతో అంది. మీరే కదా ఒకప్పుడు మీ చుట్టూ అమ్మాయిలకు కొదవ లేదని చెప్పారు. నాలాంటి సాధారణ అమ్మాయిపై మీకు ఎలాంటి ఆసక్తి లేదని అన్నారు. మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? విక్రమ్ ఎలాంటి సమాధానం చెప్పలేదు, మౌనంగానే ఉన్నాడు. బహుశా అతను ఏమీ చెప్పదలుచుకోలేదేమో, అందుకే సైలెంట్ గా ఉన్నాడు. అతను మెల్లగా ఆమెకు దూరంగా జరిగాడు. సాన్విక కళ్ళల్లో బాధతో నీళ్లు చేరాయి. అయితే విక్రమ్ తనతో కేవలం ఆట ఆడుతున్నాడా? ఒక ఒప్పందం కోసం వచ్చిన భార్య మనసులో నిజమైన భావాలు కలిగేలా చేసి చివరికి ఆమెను కావాలని బాధ పెడుతున్నాడా అని ఆమె మనసు ప్రశ్నించింది. ఆమె హృదయంలో మొదలైన ఆ కొత్త అనుభూతులే ఇప్పుడు ఆమెకు పెద్ద భయంగా మారాయి. అప్పుడే ఆమె మనసులో ఒక బాధాకరమైన ఆలోచన వచ్చింది. విక్రమ్ వైపుకు చూస్తూ వణుకుతున్న గొంతుతో అంది. అయితే నాకు ఇప్పుడు అర్థమైంది. మా కోసం మీరు ఖర్చు చేసిన డబ్బుకు బదులుగా ఇప్పుడు నా దగ్గర నుంచి మీరు ఇంకేదైనా ఆశిస్తున్నారా? ఒప్పందం చేసుకుని భారీగా తీసుకొచ్చారు కదా, ఇప్పుడు ఆ ఒప్పందాన్ని మర్చిపోయారా? సాన్విక అని విక్రమ్ ఒక్కసారిగా గట్టిగా కోపంతో అరిచేశాడు. అతని కళ్ళల్లో బాధ, కోపం రెండూ కనిపించాయి. పళ్ళను బిగించి అతను గంభీరంగా అన్నాడు. సాన్విక, మాటలు జాగ్రత్తగా మాట్లాడు. నువ్వు నా భార్యవని మర్చిపోకు. మన పెళ్లి ఒక ఒప్పందంతో మొదలై ఉండొచ్చు, కానీ నీ గౌరవానికి ఎప్పుడు భంగం కలిగించను. సాన్విక కూడా బాధతో, కోపంతో అతని వైపుకు చూసింది. మీరు కూడా మర్చిపోవద్దు మిస్టర్ విక్రమ్ చౌదరి, నేను మీ జీవితంలో కేవలం 1 సంవత్సరం ఒప్పందంతో వచ్చిన భార్యను మాత్రమే. కాబట్టి నా దగ్గర మీ హద్దులు మీరు గుర్తించుకోండి. ఆ మాటలు చెప్పి సాన్విక విక్రమ్ చేతిని విడిపించుకుని పైకి లేచింది. ఆమె తలుపు వైపుకు వెళ్ళబోతూ ఉండగా విక్రమ్ ఒక్కసారిగా లేచి ఆమె చేతిని అయితే పట్టుకున్నాడు. అతని కళ్ళల్లో కోపం, బాధ రెండూ కనిపిస్తున్నాయి. ఇక ఆమెను ఒక్కసారిగా పట్టుకుని ఆమెకు దూరం వెళ్లే అవకాశం లేకుండా ఆపాడు విక్రమ్ మన సాన్వికని. సాన్విక భయంతో, ఆందోళనతో కళ్ళను గట్టిగా మూసుకుంది.
ఇంతసేపు కోపంతో మాట్లాడిన ఆమెకు ఇప్పుడు ఒక మాట కూడా బయటికి రావడం లేదు. విక్రమ్ ఆమె ముఖాన్ని సైలెంట్ గా చూస్తూ ఉన్నాడు. ఒక్కసారిగా తన చేతులతో ఆమె బుగ్గలను మెల్లగా తాకాడు. దాంతో సాన్విక ముఖంలో చిన్నపిల్లలాంటి అమాయకమైన భావం కనిపించింది. అది చూసి విక్రమ్ కు తెలియకుండానే చిన్న చిరునవ్వు వచ్చింది. కానీ కళ్ళు మూసుకున్న సాన్విక ఆ నవ్వును చూడలేకపోయింది. విక్రమ్ ప్రశాంతంగానే ఉన్నా కానీ గంభీరమైన గొంతుతోనే అన్నాడు, ఆ ఒప్పందంలో ఎక్కడా ఈ సంవత్సరం మనం భార్య భర్తల్లా ఉండకూడదని రాయలేదే. పైగా నేను చెప్పిన విషయాలను గౌరవించాలి అని స్పష్టంగా ఉంది. మిసెస్ విక్రమ్ చౌదరి, కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకో, నువ్వు నా చట్టబద్ధమైన భార్యవి. కేవలం ఒక ఒప్పందం కోసం వచ్చిన వ్యక్తివి కాదు. ఇంకెప్పుడు నీ గురించి అలా తక్కువగా మాట్లాడుకో అని గట్టిగా చెప్పి విక్రమ్ తనను వదిలేశాడు. ఆ తర్వాత తానే తలుపు తెరిచి గది బయటికి వెళ్ళిపోయాడు. వెనకే మిగిలిపోయిన సాన్విక మాత్రం కన్నీళ్లతో నేలపై కూర్చుండిపోయింది. ఆమె జీవితం ఒక్కసారిగా తలక్రిందులైనట్టు అనిపించింది. మళ్ళీ కొత్త కళ్ళు మొదలవుతున్నాయేమో అన్న భయం ఆమెను వెంటాడింది. తన మనసులోని తెలియకుండానే భారీగా ఉండాలని ఒక చిన్న కోరిక మొలకెత్తుతుందని ఆమెకు అర్థమైంది. కానీ అది సరైంది కాదని ఆమె మనసు హెచ్చరిస్తుంది. ఈ అబద్ధపు బంధంలో నిజమైన భావాలతో మునిగిపోతే తనకే నష్టం జరుగుతుందని ఆమెకు తెలుసు. ప్రేమ అనే ఆశ ఒక్కసారి అలవాటైపోతేనే దాని నుంచి బయటపడడం చాలా కష్టమని ఆమెకు అర్థమైంది. ఎందుకంటే ఈ బంధం తనది కాదని ఆమెకు తెలుసు. ఇది కొంతకాలం మాత్రమే ఉండే ఒక మాయ. ఒక రోజు ఆమె విక్రమ్ను వదిలి ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఈ బంధం నుంచి వెళ్లాల్సిందే. అందుకే ఏం జరిగినా సరే తను వెళ్ళిపోవాలి, అది కూడా చాలా త్వరలోనే. ఇక రేపు సరస్వతి పూజ, చుట్టూ కూడా పూజా సందడి మొదలయ్యింది. పాఠశాలలు, కళాశాలలు, విద్యార్థుల నుంచి ఉపాధ్యాయుల వరకు ప్రతి ఒక్కరూ ఈ రోజు ఎంతో బిజీగా ఉన్నారు. వీధుల్లో, దుకాణాల దగ్గర జనాలు కిక్కిరిసిపోయారు. మరి ఎందుకు ఉండదు? బెంగాలీలకు ఇది వ్యాలంటైన్స్ డే లాంటి ప్రత్యేకమైన రోజు కదా. చీరలు, పంజాబీలు, పూజ ఏర్పాట్లతో ప్రతి ఒక్కరూ ఆనందంగా మునిగిపోయారు. సాయంత్రం వేళ అందరి కళ్ళకు చిక్కకుండా సాన్విక బయటకు వచ్చింది. అయితే ఆమె బయటకు రావడానికి పూర్తిగా కారణం ఊర్మిదే. ఊర్మి స్వయంగా షాపింగ్ కి వెళ్ళాలని సాగుతూ సాన్విక ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చింది. నిజానికి సాన్వికకు కొన్ని ముఖ్యమైన పనులు కూడా ఉన్నాయి. ఆ పనులు త్వరగా పూర్తయితేనే ఆమె విక్రమ్ జీవితంలో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. ఈ నగరంలో ఆమెకు పరిచయమైన కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వారి సహాయం సాన్విక ఈజీగానే పొందగలదు. నిర్దేశించిన కాఫీ షాప్ కు చేరుకోగానే సాన్విక చూపు మూలన ఉన్న ఒక టేబుల్ దగ్గర కూర్చున్న బలమైన వ్యక్తిపై ఆగిపోయింది. అతన్ని చూడగానే సాన్విక కళ్ళల్లో ఎన్నో భావాలు మెరిశాయి. అదే ముఖం, అదే పరిచయమైన రూపం. ఎదురుగా ఉన్న వ్యక్తి తన ఫోన్లో మునిగిపోయి ఉన్నాడు. సాన్విక నెమ్మదిగా దగ్గరకు రాగానే అతని ధ్యాస చెదిరింది. ఆ వ్యక్తి కళ్ళెత్తి సాన్వికను చూడగానే ఆకర్షణీయంగా చిరునవ్వు నవ్వాడు. ఎలా ఉన్నావు సాన్విక? బాగున్నాను, అరణ్య కొంచెం వెటకారంగా అసూయ కలిసిన గొంతుతో అన్నాడు. అకస్మాత్తుగా నన్ను ఇలా పిలుస్తావని అనుకోలేదు. మరి నీ భర్త విక్రమ్ నిన్ను ఒంటరిగా రావడానికి అనుమతించాడా? సాన్విక నేరుగా అరణ్య కళ్ళలోకి చూసింది. ఆమె చూపులోని తీవ్రతను అరణ్య సాధ్యమైనంత వరకు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎంతైనా అతను ఒక అబ్బాయి కదా. తన బలహీనతలను అంత ఈజీగా బయట పెట్టాలని అనుకోడు. ముఖ్యంగా తను ప్రేమించిన వ్యక్తి ఇప్పుడు మరొకరి జీవితంలో ఉన్నప్పుడు. సాన్విక ప్రశాంతంగానే కానీ పొదునైన గొంతుతో అడిగింది, నీ కళ ఎందుకు అనిపించింది అరణ్య? నా పెళ్లి విషయం గురించి నీకు మొత్తం తెలుసని నాకు తెలుసు. సరే, నాకు ఒక నిజం చెప్పు. నన్ను ఇలా ఎందుకు మోసం చేశావు? ఆ మాట వినగానే అరణ్య గుండెల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. అతను సాన్వికను మోసం చేశాడా? నిజంగా అలా జరిగిందా? అరణ్య నమ్మలేని చూపుతో తన వైపుకు చూశాడు. నేనా నేనా నిన్ను మోసం చేశానా? నాకు అన్నీ తెలిసిపోయాయి అరణ్య. కాబట్టి నా ముందైనా ఈ అబద్ధపు నాటకం ఇంక చెయ్యొద్దు. అరణ్య ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. సాన్విక ఏ విషయం గురించి మాట్లాడుతుంది? అతను ఏ నాటకం చేశాడు? అతనికి అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఇంతలో వెయిటర్ వచ్చి కాఫీ ఇచ్చి వెళ్లడంతో ఇద్దరూ కాసేపు సైలెంట్ గా ఉన్నారు. వెయిటర్ వెళ్ళిపోయిన తర్వాత సాన్విక కాఫీ కప్పును తాకకుండా అరణ్య వైపుకు చూస్తూ వెటకారంగా చిరునవ్వు నవ్వుతూ అడిగింది, నీ అమ్మాయి ఎవరు అరణ్య? నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరు? ఒక్క మాట అరణ్య తలపై పిడుగుపడింది. ఆ మాటకి సాన్విక
గ్రద్దల పదునైన చూపుతో కానీ ప్రశాంతంగానే అతని కళ్ళలోకి చూస్తుంది. అరణ్య మనసంతా ఒక్కసారిగా ఖాళీ అయిపోయింది. సాన్విక అకస్మాత్తుగా ఈ మాట ఎందుకు అడిగింది? అంటే ఆమెకు నిజమంతా తెలిసిపోయిందా? అరణ్య తడబడుతూ అన్నాడు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అరణ్య మాటలను మధ్యలోనే ఆపేస్తూ సాన్విక స్థిరమైన గొంతుతో చెప్పింది. ఆ సాన్విక నేనే కదా అరణ్య? ఆ మాట విన్న అరణ్య ఈసారి నిజంగానే వణికిపోయాడు. ఈ రోజు తనను ఆశ్చర్యపరిచే రోజు మాత్రమే అనిపించింది. సాన్విక ఈ నిజం ఎప్పటికీ తెలుసుకోకూడదని అతను కోరుకున్నాడు. అందుకే అన్నిటినీ వదిలేసి మళ్ళీ న్యూయార్క్ వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాడు. సాన్విక వివాహ జీవితంలో, ఆమె కొత్త సంసారంలో తన గతం అనే నీడ ఎలాంటి ప్రభావం చూపకూడదని అతను అనుకున్నాడు. ఏమైంది? ఎందుకు మౌనంగా ఉన్నావు? చెప్పు. నా చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పడానికి కూడా ఇంతగా తడబడుతున్నావా రమ్య? సాన్విక నోటు నుంచి తన పేరును విన్న అరణ్య మౌనంగా ఉన్నాడు. తర్వాత వణుకుతున్న గొంతుతో అన్నాడు. చూడు సాన్విక. సాన్విక గొంతు ఈసారి కొంచెం పెరిగింది. నా విషయంలో ఇలా ఎందుకు చేసావా రమ్య? చెప్పు. మీ అందరూ కలిసి నన్ను ఒక చదరంగ పావులా మార్చి నా జీవితాన్ని పణంగా పెట్టి ఆడుకున్నారు. కానీ నాకు మాత్రం ఏమీ తెలియనివ్వలేదు. సాన్విక ఆ విషయాన్ని చూసి అరణ్య అన్నాడు. సాన్విక, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నేనేమీ తప్పుగా మాట్లాడడం లేదు అరణ్య. ఎవరికైనా అనిపించవచ్చు అతను నన్ను ప్రేమిస్తాడని. ఆ తర్వాత ఎవరు అతనికి ఒక షరతు పెడతారు. అతను ఆ షరతును అంగీకరించి నాకేమీ తెలియకుండా చాలా దూరం వెళ్ళిపోతాడు. మధ్యలో నేను ఒక మంచి స్నేహితుడిని కోల్పోయాను. స్వార్థంగా నా గురించి ఆలోచించకుండా వెళ్ళిపోయావు. సరే, నా భావాల గురించి నీకు తెలుసు కదా. అయినా కూడా ఇలాంటి తప్పు ఎలా చేసావారనియా? నా గతం నుంచి నా వర్తమానం వరకు ఎన్నో విషయాలు నీకు తెలుసు. ప్రతిదీ కూడా నా గురించి తెలుసు. మరి ఎందుకని ఎంత బాధపడుతున్నావు? నేను కావాలని నిన్ను బాధ పెట్టానా? లేదు కదా. అయినా నీ బాధకు, నీ వేదనకు బాధ్యత మాత్రం నా మీదకు వస్తుంది. ఎందుకు? నా భావాలతో ఎందుకు అందరూ ఆడుకుంటున్నారు? ఎవరికో అనిపిస్తే ఏమీ చెప్పకుండా వెళ్ళిపోతారు. ఇంకెవరో అనిపిస్తే నన్ను ఒక సంవత్సరం భారీగా చేసుకుంటారు. నేనేమైనా ఆట బొమ్మనా? మీకు ఒక్కసారైనా అనిపించలేదా నేను కూడా ఒక మనిషినేనని, నాకు కూడా ఒక మనసు ఉందని? సాన్విక కళ్ళల్లో నీళ్లు నిండాయి. ఆమె దాదాపు ఏడ్చే స్థితికి చేరుకుంది. కానీ అరణ్య చెవులకు అప్పటికే మరే మాట వినిపించడం లేదు. చివరి మాట విన్న వెంటనే అతను పూర్తిగా ఆశ్చర్యపోయాడు. ఒక సంవత్సరం భార్య అంటే? సాన్విక ఏం చెప్పింది? అతను నమ్మలేని చూపుతో ఆమె వైపుకు చూస్తూ అడిగాడు. ఏమన్నావు సాన్విక? ఒక సంవత్సరం భార్య అంటే విక్రమ్ నీకు? సాన్విక తన కళ్ళల్లోని కన్నీటిని తుడుచుకుని వెటకారమైన గొంతుతో చెప్పింది. అవి తెలుసుకుని నువ్వేం చేస్తావు? ఇంతకు ముందు కూడా ఎవరో పెట్టిన షరతును అంగీకరించి నాకేమీ చెప్పకుండా దూరంగా వెళ్ళిపోయావు కదా. ఇప్పుడు కూడా అలాగే వెళ్ళిపో. నాకెవరి అవసరం లేదు. ఒకసారి నీతో ముఖాముఖిగా మాట్లాడాలి అనిపించింది. అందుకే ఈ రోజు వచ్చాను. అరణ్య ఆందోళనగా టేబుల్ మీదుగా ముందుకు వంగి అన్నాడు. సాన్విక, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చెప్పు. సరే, ఒప్పుకుంటాను. అప్పట్లో నా మనసులో మాట నీకు చెప్పలేదు. చెప్పకపోవడానికి దానికి ఒక కారణం ఉంది. నువ్వు చాలా చిన్నదానే సాన్విక. నీకంటూ ఒక లక్ష్యం ఉందని నాకు తెలుసు. అలాంటప్పుడు నా కోరికను నీ మీద ఎలా రుద్దగలను? చెప్పు. ఆ వయసులో నేను చెప్పే చిన్న మాట కూడా నీ మనసుపై పెద్ద ప్రభావం చూపించేదేమో. మరి నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుని దూరమైపోతే? నీ చదువులు ఉన్నాయి, అవన్నీ వదిలేసి నా వైపు దృష్టి పెట్టాలని నేను ఎప్పుడూ కోరుకోలేదు సాన్విక. కానీ ఈసారి సాన్విక లేచి నిలబడింది. చేదుగా నవ్వుతూ చెప్పింది. అవునవును, అందుకే నాకేమీ చెప్పకుండా దూరంగా వెళ్ళిపోయావు. ఒక విషయం తెలుసా రమ్య? ఒకసారి దూరంగా వెళ్ళి ఉండగలిగిన మనిషి మళ్ళీ మళ్ళీ వెళ్ళగలడు. మధ్యలో మాత్రం నేను అందరి చేతుల్లో ఒక ఆట బొమ్మలా మిగిలిపోయాను. అందరూ తమ తమ ప్రయోజనాలను చూసుకున్నారు. ఏదైనా సరే, బాగుంది. నీ భవిష్యత్తుకు శుభాకాంక్షలు మిస్టర్ అరణ్య రాయ్ అని చెప్పిన వెంటనే సాన్విక ఒక క్షణం కూడా అక్కడ నిలబడలేదు. ఇక వేగంగా బయటికి వెళ్ళిపోయింది బాధతో ఏడుస్తూ. సార్, అన్నీ కూడా ఫైనలైజ్ అయిపోయాయి కదా. మరి మాకు ఒక గ్రాండ్ పార్టీ ఇస్తున్నారు కదా. విక్రమ్ కోటి తీసి చేతితో పట్టుకుని కుర్చీ నుంచి లేచి నిలబడి చిరునవ్వుతో అన్నాడు. యా, డెఫినెట్లీ ఇస్తాను. విక్రమ్ పెదవులపై సంతృప్తి చిరునవ్వు మెరిసింది. ఇన్ని రోజులుగా అతని టీం ఎంతో కష్టపడి పనిచేసిన ఆ మెగా ప్రాజెక్టు చివరికి వారి చేతుల్లోకి వచ్చింది. మిస్ యూనివర్స్ కోసం వారు సిద్ధం చేసిన
కస్టమైజ్డ్ డిజైనర్ దుస్తులలో క్లయింట్ కు ప్రతి ఒక్కటి ఎంతో నచ్చింది. ఆఫీస్ నుంచి బయటికి వచ్చిన విక్రమ్ స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ ఇంటి దారిలో బయలుదేరాడు. ఈ రోజు అతని మనసు ఎంతో సంతోషంగా ఉంది. కారు వెనక సీట్లో ఒక అందమైన కలర్ఫుల్ ప్యాకెట్ లో పెట్టి చుట్టిన సర్ప్రైజ్ ఉంది సాన్విక కోసం. డ్రైవ్ చేస్తూ విక్రమ్ ఒకసారి అద్దంలో వెనుక సీట్లో ఉన్న ఆ రంగురంగుల ప్యాకెట్ వైపుకు చూశాడు. ఎప్పుడెప్పుడు ఇంటికి చేరుకుంటానా అని అతనికి చాలా ఆతృతగా ఉంది. కానీ ఈ రోజే రోడ్డుపై విపరీతమైన ట్రాఫిక్ జామ్. సరస్వతి పూజకు ముందు రోజు కదా, అందుకే ఇలా ఉంటుంది. పెద్ద పండగ. కారు ఒక సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ లో చిక్కుకుంది. విక్రమ్ విసుగ్గా కారు అద్దం నుంచి బయటికి చూశాడు. అలా చూడగానే అతని చూపు ఒక నిర్లిష్టమైన ప్రదేశంలో ఆగిపోయింది. విక్రమ్ తన కళ్ళను నమ్మలేకపోయాడు. నెమ్మదిగా అతని దవడ బిగుసుకుంది. అతని గుండెల్లో కోపం, బాధ, తీవ్రమైన అసూయ మంటలు రగిలిపోతున్నాయి. స్టీరింగ్ పట్టుకున్న విక్రమ్ చౌదరి చేతి పట్టు క్రమంగా బిగుసుకుంటూ పూర్తిగా తెల్లగా మారిపోయింది కోపంతో. సాన్విక ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడకుండా వెళ్ళిపోవాలని అనుకుంటూ ఉండగా అరణ్య ఒక్కసారిగా బాధతో నిండిన గొంతుతో పిలిచాడు. ఎక్కడికి వెళ్తున్నావు సాన్విక? ఇకపై మనం మళ్ళీ ఎప్పటికీ కలవకపోవచ్చు. కాసేపు కూర్చో ప్లీజ్. కనీసం కొన్ని మాటలైనా విని వెళ్ళు. అరణ్య గొంతులోని ఆ బాధను సాన్విక అస్సలు పట్టించుకోలేకపోయింది. అడుగు ముందుకు వేసినా మళ్ళీ వెనక్కి తిరగాల్సి వచ్చింది. ఎందుకంటే నిన్ననే ఆమెకు తెలిసింది అరణ్య తనను ఎంతగా ప్రేమించాడో. పెళ్లి తర్వాతి రోజు పుట్టింటి నుంచి వస్తున్నప్పుడు సాన్విక తన తండ్రి పాత ఉత్తరాల పెట్టెను తనతో పాటు తీసుకొచ్చింది. అరణ్య విదేశాల్లో ఉన్నప్పటికీ ప్రతి నెల ఆమె తండ్రికి ఎంతో క్రమంగా ఉత్తరాలు రాసేవాడు. సమయాల్లో చాలా తేడా ఉండటం వలన ఫోన్ లో ఎక్కువగా మాట్లాడే అవకాశం కూడా ఉండేదే కాదు. అందుకే ఆ బాక్స్ లో ఉన్న డైరీలో అరణ్య విదేశీ అడ్రస్ లేదా ఫోన్ నెంబర్ దొరుకుతుందని అప్పుడు అతనికి ఉత్తరం రాసి లేదా ఏదో ఒక విధంగా తన పెళ్లి విషయం చెప్పవచ్చని సాన్విక అనుకుంది. కానీ ఆ అవకాశం రాలేదు. అయితే నిన్న రాత్రి ఎందుకో తెలియదు గాని ఆమె ఆ బాక్స్ ను తెరిచింది. అందులో ఉన్న ఉత్తరాలను చూసి చదవాలి అనిపించింది. ఆ ఉత్తరాలు చదివిన తర్వాత ఆమె కళ్ళ ముందున్న ప్రతి అనుమానం, ప్రతి అయోమయం తొలగిపోయింది. అరణ్య రాసిన ప్రతి ఉత్తరంలోని ప్రతి అక్షరంలోని సాన్వికపై అతనికి అపారమైన ప్రేమ, పిచ్చి, అభిమానం స్పష్టంగా కనిపించింది. అంతేకాదు అరణ్య ఎన్నోసార్లు సాన్విక తండ్రిని వేడుకున్నాడు, సాన్వికను నా కోసం జాగ్రత్తగా చూసుకోండి అని. ఆ మాటలు చదివిన సాన్విక ఎంతో ఆశ్చర్యపోయింది. ఇంత జరుగుతుందని ఆమె అస్సలు ఊహించలేదు. అరణ్య విదేశాలకు వెళ్ళడానికి కారణం కూడా తానే అని తెలిసినప్పుడు ఆమెకు అది పెద్ద షాక్ లా అనిపించింది. అరణ్య కనీసం ఒక్కసారైనా తన నోటితో తన ప్రేమను చెప్పుండాల్సింది. అలా జరిగి ఉంటే ఈ రోజు తన జీవితం ఇలా తలక్రిందులయ్యేదే కాదు. తనకు ఎప్పుడు పెద్ద సంపద ఉన్న అహంకారం నిండిన వ్యక్తి కావాలని లేదు. కేవలం కొద్దిపాటి సంతోషం, నిజమైన ప్రేమ దొరికితే చాలు. జీవితాంతం సంతోషంగా ఉండగలిగేది సాన్విక. మరి అరణ్య అతను సాన్వికను అత్యంత సన్నిహితమైన స్నేహితుడు కదా. మరి అతను దూరంగా వెళ్ళిపోయినప్పుడు తనకి ఎంత బాధ కలిగిందో ఆ బాధను ఆమె ఒక్కదానికే తెలుసు. సాన్విక మౌనంగా ఇకేదో ఆలోచనలో మునిగిపోయి నిలబడిపోవటం చూసి అరణ్య ఒక్కసారిగా ముందుకు వచ్చాడు. ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. సాన్విక ఉలిక్కిపడి అతని వైపుకు చూసింది. తర్వాత కోపంతో అతని చేతిని విడిపించుకోవాలని ప్రయత్నించింది. కానీ అరణ్య తన చేతిని మరింత గట్టిగా పట్టుకుని బాధగా అన్నాడు, నా మీద కోపంగా ఉన్నావా సాన్విక? ఇంకాసేపటి క్రితం ఆ 1 సంవత్సరం పెళ్లి అని ఏ అర్థంలో అన్నావు చెప్పు. ఇందాక అన్నావు కదా, దాని అర్థం ఏంటి సాన్విక? సాన్విక ఇక తనలోని కోపాన్ని ఆపుకోలేక చెప్పబోయింది. 1 సంవత్సరం పెళ్లి అంటే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అకస్మాత్తుగా వెనక నుంచి వినిపించిన ఆ చల్లని కఠినమైన అబ్బాయి గొంతు వినగానే సాన్విక గుండెల్లో రక్తం గడ్డ కట్టినట్లయింది. ఆమె వెంటనే ఉలిక్కిపడి వెనక్కి జరిగి చూసింది. అక్కడైతే విక్రమ్ నిలబడి ఉన్నాడు. అతని కళ్ళు, ముఖం అసాధారణంగా ఎర్రగా మారిపోయాయి. కోపంతో నుదుటి నరాలు ఉబ్బి కొట్టుకుంటున్నాయి. అతను ఒకే చూపుతో, మండిపోతున్న కళ్ళతో అరణ్య మరియు సాన్విక కలిపి పట్టుకున్న చేతుల వైపుకు చూస్తున్నాడు. అరణ్య విక్రమ్ ను చూడగానే కొంచెం ఇబ్బందిగా భావించి వెంటనే సాన్విక చేతిని వదిలేశాడు. పరిస్థితిని సాధారణంగా మార్చడానికి ఒక చిరునవ్వుతో అన్నాడు, అరే విక్రమ్, ఎలా ఉన్నావు? విక్రమ్ అరణ్య వైపుకు చూస్తూ పెదవుల చివర చల్లని చిరునవ్వు మెరిపించి అన్నాడు,
నా భార్యను వదిలి నేను ఎలా ఉండగలను బ్రో. ఆ తర్వాత జేబీలో చేతులు పెట్టుకుని నెమ్మదిగా సాన్విక వైపుకు అడుగులు వేసి ఎంతో గంభీరంగా మాటలను నమిలినట్టుగా అన్నాడు. నీకు కాఫీ తాగాలని ఉందని ఒకసారి కూడా నాకు చెప్పలేదు కదా. చెప్పుంటే నిన్ను స్టార్ బక్స్ కాఫీ హౌస్ కి తీసుకెళ్లేవాడిని. విక్రమ్ చౌదరి భార్య ఎక్కడ పడితే అక్కడ కూర్చుని కాఫీ తాగడం అంటే విక్రమ్ చౌదరికి అసలు నచ్చదు. హ్మ్. సారిక భయంతో పూర్తిగా మౌనంగా ఉండిపోయింది. ఆమె గొంతు నుంచి ఒక మాట కూడా బయటికి రావడం లేదు. ఎందుకు భయపడుతుందో ఆమెకే తెలియదు. కానీ ఈ క్షణంలో విక్రమ్‌కు ఎదురు సమాధానం చెప్పే ధైర్యం తనలో లేదని ఆమెకు అనిపించింది. ఇక విక్రమ్ మాటలకు అరణ్య అవమానంగా భావించాడు. విక్రమ్ ఎంతో ప్రశాంతంగా, చాలా సున్నితంగా తన స్థాయి గురించి గుర్తుకు చేస్తూ తనను అవమానించాడని అతనికి అర్థమైంది. మరోవైపు సాన్విక మనసులో తీవ్రంగా భయపడుతుంది. విక్రమ్ తనను తప్పుగా అర్థం చేసుకున్నాడా? అతని ప్రవర్తన అసలు అసాధారణంగా అనిపించడం లేదు. విక్రమ్ ఏమనుకున్నాడో అనే ఆలోచన తనకి ఎందుకు వస్తుందో సాన్వికకు అర్థం కావట్లేదు. అతను ఏమనుకున్నా తనకు బాధపడాల్సిన అవసరం లేదని ఆమెకు తెలుసు. ఎందుకంటే తానే ఈ ఒప్పందం నుంచి బయటపడాలని అనుకుంటుంది. అయినా కూడా విక్రమ్ కోపంతో ఎర్రబడి నా కళ్ళని చూసినప్పుడు తన గుండె ఎందుకు ఎంతగా వణుకుతుందో ఆమెకే అర్థం కాలేదు. విక్రమ్ ఇప్పుడు కూడా మౌనంగా ఉన్న సాన్వికను చూసి అరణ్య వైపుకు తిరిగి ఇక కృత్రిమ మర్యాద చూపిస్తూ అన్నాడు. సారీ బ్రో, నిజానికి సాయంత్రం అయిపోయిందిగా. భార్యను తీసుకుని ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. సో బాయ్ అండ్ సీ యూ లెటర్ అని చెప్పగానే విక్రమ్ ఒక్కసారిగా సాన్విక చేతిని గట్టిగా పట్టుకున్నాడు. అతని పట్టు ఎంత బలంగా ఉంది అంటే సాన్విక నొప్పితో అని అంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.